వెల్కమ్ టు T10 నేను రేవతి. దేశంలో కీలకమైన రంగాల్లో విద్య ఒకటి. ఒక దేశం భవిష్యత్తును నిర్ణయించే అంశాల్లో ఇది చాలా కీలకం. అలాంటి రంగం పట్ల మోడీ సర్కార్ నిర్లక్ష్యపూరిత వైఖరిని అవలంబిస్తున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో జరిపిన కీలక కేటాయింపులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని విద్యావేత్తలు, మేధావులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం జీడీపీలో సామాజిక వ్యయం వాటా 2017-18లో 6.7% నుంచి 2023-24లో 7.8%కి పెరిగింది. అయినప్పటికీ విద్యా వ్యయం నుంచి జీడీపీ నిష్పత్తిలో మార్పు లేకుండా 2.8% నుంచి 2.7%కి తగ్గింది. మొత్తం వ్యయంలో ఈ వాటా 2017-18లో 10.7% నుంచి 2023-24లో 9.2%కి పడిపోయింది. అదే విధంగా సామాజిక వ్యయంలో దాని వాటా 42.4% నుంచి 35.3%కి తగ్గింది. వాస్తవానికి విద్య అనేది కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధుల్లో ఉండే ఒక ఉమ్మడి అంశం. ఎన్సిపి 2020 ప్రకారం జీడీపీలో 6% విద్యకు కేటాయించాలి. అయితే ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు జీడీపీలో 3% కంటే తక్కువ మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. ఇలాంటి పేలన కేటాయింపులతో విద్యా రంగం తీవ్రంగా నష్టపోతున్నదని మేధావులు వాపోతున్నారు. ముఖ్యంగా ఇది పేద, మధ్యతరగతి పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని అంటున్నారు. పేదల పిల్లలకు విద్యను అందించడానికి భారత్ ఎందుకు తన వంతు కృషి చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ముఖ్యంగా 4 కీలక సమూహాలైన యువత, మహిళలు, రైతులు, పేదలను హైలైట్ చేస్తుంది. అలాగే విద్యా బడ్జెట్ విశ్లేషణను చేర్చడం చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు. 2024-25కి విద్య కోసం అంచనా బడ్జెట్ 1,25,638 కోట్లు. 24-25కి విద్య కోసం అంచనా బడ్జెట్ 1,25,638 కోట్లు. 2024-25లో భారతదేశ నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి 326.4 లక్షల కోట్లకు చేరుతున్నదని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. అయితే జీడీపీలో కేవలం 0.38% మాత్రమే కేంద్ర విద్యకు కేటాయిస్తుందని బడ్జెట్ సూచిస్తున్నది. భారత రాజ్యాంగం ప్రకారం విద్య కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితా కిందకు వస్తుంది. విద్యా విధానాలను రూపొందించడం, అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు బాధ్యత వహించడం ఉంటుంది. ప్రభుత్వ విద్యా వ్యయం దీర్ఘకాలిక జాతీయ ఆర్థిక వృద్ధి, సామాజిక స్థిరత్వానికి కీలకమైనదని విద్యావేత్తలు, నిపుణులు చెబుతున్నారు. 1990 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ విద్యా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటానికి వనరులను తిరిగి కేటాయించటాన్ని తెలుపుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు మానవ అభివృద్ధి, సామాజిక శ్రేయస్సును పెంపొందించడానికి ఈ ముఖ్యమైన రంగాల కోసం తమ బడ్జెట్లను విస్తరించాలని నొక్కి చెప్పింది. ఎన్ఈపి 2020 డాక్యుమెంట్ కూడా జీడీపీలో 6% విద్యకు కేటాయించే ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నది. కొఠారి కమిషన్ కూడా సిఫారసు చేసింది. అయితే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై జీడీపీలో 3% కంటే తక్కువ ఖర్చు చేస్తున్నాయి. ఇప్పటి వరకు గమనించిన విద్యా వ్యయంలో చెప్పుకోదగ్గ పెరుగుదల లేదని మేధావులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బడ్జెట్ లో ఉన్నత విద్యకు 47,619.77 కోట్ల కేటాయింపులు అందాయి. ఇది మునుపటి సంవత్సరం బడ్జెట్ అంచనాతో పోలిస్తే 3,525.15 కోట్లు, అంటే 7.99% పెరుగుదల అన్నమాట. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన 4.5% ద్రవ్యోల్బణం రేటుతో వాస్తవ వృద్ధి రేటు 3.49% మాత్రమే. ఈ కేటాయింపులు 2023-24కి 57,244.48 కోట్ల సవరించిన అంచనా కంటే 6.81% తక్కువ. మూలధన వ్యయం 12.52 కోట్ల నుండి 11.06 కోట్లకు క్షీణించింది. అదే విధంగా పాఠశాల విద్య కోసం బడ్జెట్ గణనీయమైన పెరుగుదలను చూపలేదు. 2024-25 కోసం 73,008.10 కోట్ల కేటాయింపులు జరిగాయి. 2023-24 బడ్జెట్ అంచనా నుంచి 6.11% పెరుగుదల ఉన్నది. 2023-24 సవరించిన అంచనాతో పోలిస్తే కేవలం 0.8% వృద్ధిని సూచిస్తున్నది. విద్యా మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపు 2024-25లో 1.20 లక్షల కోట్లు. ఇది 2023-24 సవరించిన అంచనాతో పోలిస్తే 7.6% తగ్గింపును ప్రతిబింబిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. సమగ్ర శిక్ష కిందకు వచ్చే సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, ఉపాధ్యాయ విద్యలకు 23-24 బడ్జెట్ అంచనాతో పోలిస్తే దీనికోసం కేటాయింపు కేవలం 146.53 కోట్లు పెరిగింది. అంతేకాకుండా 2023-24లో ఎస్ఎస్ సవరించిన అంచనా దాదాపు 4,450 కోట్లు క్షీణించడం గమనార్హం. దేశ యువతకు సన్నద్ధ, నైపుణ్యాభివృద్ధి, విమర్శనాత్మక ఆలోచన వంటి లక్ష్యాలను సాకారం చేయడానికి
విద్యా రంగానికి గణనీయమైన పెట్టుబడికి కట్టుబడి ఉండాలని విద్యావేత్తలు అంటున్నారు. తగినంత ఆర్థిక వనరులు లేకుండా ఈ క్లిష్టమైన లక్ష్యాలు నెరవేరవని, నైపుణ్యం, సమానత్వం, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించే ప్రయత్నం బలహీనపరుస్తాయని వారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.